హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ మన ఛానల్లో యమహా RX 135 బైక్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ ఇవైతే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే గైస్ మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కి ఉన్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే ఫాలో అయిపోయాను గైస్, ఓకేనా. అండ్ ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి యమహా RX 135 అయితే సేల్కి అయితే ఉంది గైస్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి 2000 మోడల్ వెహికల్ అండ్ బ్లాక్ కలర్లో అయితే ఈరోజు ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఈ బైక్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీకు క్లారిటీ అయితే ఫొటోస్ అయితే క్లారిటీగా చెక్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందో కూడా మీకు లాస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. సో డెఫినెట్గా అది కూడా అయితే చూడండి గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క రీడింగ్ గురించి మాట్లాడుకుంటే 62 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. సో జెన్యూన్ రీడింగ్ అయితే కాదు, ట్యాంపరింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే గైస్ ఇలాంటి వెహికల్స్ అన్ని కూడా మోస్ట్లీ వాళ్ళు మోడిఫికేషన్ చేయించుకుంటారు కాబట్టి సో రీడింగ్లు కూడా చేంజెస్ అయితే ఉంటాయి గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క చలాన్స్ గురించి మాట్లాడుకుంటే 0 చలాన్స్ గైస్, ఎటువంటి చలాన్స్ అయితే లేవు. ఒకవేళ మీరు తీసుకునే లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కస్టమర్ అయితే పే చేస్తాడు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క టైర్స్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి 40% అయితే ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి 100% అయితే ఉంది గైస్, ఓకేనా. సో రెండు కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీగా చెక్ చేసుకుని తీసుకోండి గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ అయితే లేదు. అండ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే కూడా ఫైనాన్స్ అయితే ఎటువంటిది అయితే అవైలబుల్ అయితే లేదు. మీరు వెళ్ళి కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే తీసుకోవాలి. ప్రైస్ డీటెయిల్స్ అండ్ అంతేకాకుండా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ వచ్చే గైస్ కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉంది. సో రిపేర్స్ గురించి మాట్లాడుకుంటే గైస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2T ఆయిల్ అనేది మనం పెట్రోల్లో మిక్స్ చేసుకుని అయితే పోసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సో మీ అందరికీ తెలుసు కదా, మోస్ట్లీ 30 to 35 ఇస్తుంది, కానీ అంతకు మించి అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయదు గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క పేపర్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన కస్టమర్ చెప్పింది ఏంటంటే RC జిరాక్స్ మాత్రం అయితే అవైలబుల్ అయితే ఉందని మాత్రం చెప్పాడు. సో కంప్లీట్ ఏమైనా డాక్యుమెంట్స్ కావాలనుకుంటే ఒకసారి మీరైతే కస్టమర్కి అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కాల్ చేసి అయితే మాట్లాడండి గైస్, ఓకేనా. మీరు డెఫినెట్గా తీసుకోవాలి అనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి గైస్, ఓకేనా. అండ్ ఈ వెహికల్ వచ్చేసి AP రిజిస్ట్రేషన్ వెహికల్, బట్ ఇది ప్రెజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. సో లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ ఉత్నూరు యొక్క విలేజ్లో ప్రజెంట్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఏమైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే వెళ్ళి క్లారిటీ చెక్ చేసుకొని మీరైతే మాట్లాడుకుని అయితే తీసుకోండి. వెళ్ళక ముందే గైస్ మీరు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేసినా కూడా మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీ క్లారిటీ అయితే అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గైస్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన కస్టమర్ వచ్చేసి 52,000 అయితే చెప్పడం అయితే జరుగుతుంది. బట్ గైస్ ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, మీరు నెగోషియేట్ అయితే చేసుకుని అయితే మాట్లాడుకోవచ్చు. అది మీరు మాట్లాడుకునే విధానాన్ని బట్టి అయితే ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ అంతే ఫ్రెండ్స్, మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మీరు కూడా ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ కార్ కానీ కొనాలి అనుకుంటే మీ లొకేషన్, మీ బడ్జెట్ అండ్ ఎలాంటి బైక్ కొనాలి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేస్తే సో మీ లొకేషన్లో గైస్ మీ బడ్జెట్లో ఎలాంటి వెహికల్ అనేది కొనుక్కోవాలనుకుంటున్నారో అలాంటిది గైస్ నేను సెర్చ్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో డెఫినెట్ గైస్ మీకు కూడా అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి గైస్.